సో బేబీ క్రీమ్ యొక్క ఉపయోగాలు తెలుసుకున్నాం కదా, ఇది ఎలా వాడాలో కూడా చూద్దాం. జస్ట్ కొద్దిగా చాలండి, ఎక్కువ అవసరం లేదు. చూడండి ఫ్రెండ్స్, ఇంత అయితే సరిపోతుంది. జస్ట్ మనం ఇలా పెట్టుకుంటుంది. ఎక్కడన్నా డార్క్గా కొంచెం థిక్గా అలా ఉంటుంది కదండి, చాలామందికి ఇక్కడ ఉంటుంది బ్లాక్ కలర్లో. అలా ఉన్న చోట కొంచెం ఇంకొక పాయింట్ అలా కొంచెం ఎక్కువ పెట్టుకున్నట్టయితే అది మనకి బయటకు కనిపించదు అనమాట. ఎక్కువ రఫ్ చేయకూడదండి, జస్ట్ అలా మనం ఎక్కువ దీన్ని రఫ్ చేయకూడదు, జస్ట్ అలా టచ్ అప్ ఇచ్చుకోవాలంతే. స్మెల్ కూడా చాలా బాగుందండి క్రీమ్. మనము బయట ఫేషియల్ చేయించుకుంటాం కదా, మేకప్ వేసుకుంటాం కదా, సేమ్ మేకప్ వేసుకున్నట్టే ఉంటుందండి ఫేస్. చాలా నీట్గా నైస్గా, పింపుల్స్ కూడా తగ్గుతాయండి. అలాగే బ్లాక్ కలర్ ఎక్కువ బాధపడేది ఏంటంటే బుగ్గల మీద బ్లాక్ కలర్ వచ్చేసిందండి, కళ్ళ కింద బ్లాక్ వచ్చేసిందండి, నాకు ఫేస్ మీద ఇక్కడో కలర్ ఇక్కడో కలర్ ఇక్కడో కలర్గా ఉంటుంది, చాలా సమస్యలు అయితే చెప్తున్నారు. ఎక్కువ లేడీస్ ఫేస్ చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఇది యూజ్ చేసినట్టయితే అన్నిటికీ చెక్ పెట్టచ్చండి. సూపర్ ప్రోడక్ట్, నాకైతే చాలా నచ్చింది. నేను ఒక క్రీమ్ తెచ్చుకున్న తర్వాత మళ్ళీ 4-5 తెచ్చుకుని ఇంట్లో పెట్టుకున్నానండి, ఎందుకంటే మళ్ళీ దొరకవని. పౌడర్ రాసుకునే వాళ్ళు ఉంటే పైన జస్ట్ అలా టచ్ అప్పించుకోండి. ఇప్పుడు మనం రెడీ అయ్యి ఎలా అయితే బయటకు వెళ్తామో మళ్ళీ ఈవినింగ్ వచ్చే వరకు కూడా మన ఫేస్ ఇంతే గ్లోగా ఉంటుందండి. థ్యాంక్ యూ. బెస్ట్, విష్ యూ వెల్.